మెడికల్ కాలేజీలపైన ఈ కోటి సంతకాల సేకరణలో 10వ తేదీ అన్ని నియోజకవర్గాల్లో కూడా జెండా ఊపి జిల్లాకు పంపడం జరుగుతుంది. జిల్లా నుంచి దీన్ని 15వ తేదీ విజయవాడకు పంపించి ఆడ 17వ తేదీ సాయంత్రం గవర్నర్ గారికి కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు నేనైతేనేమి ఎక్స్ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఇంకా ఉండే లీడర్లంతా కూడా ఈరోజు ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా ఈ మధ్య జరిగిన రాయచోటి నియోజకవర్గం ఈ దౌర్జన్య సంఘటనల గురించి కూడా ఎస్పీ గారికి ఆయన వివరించడం జరిగింది. ఎస్పీ గారు కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాం, ఈ భవిష్యత్తులో ఇట్లాంటివన్నీ కూడా ఇంకా జరగనివ్వమని ఆయన గట్టిగా కూడా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలపైన పూర్తిగా ఎస్పీ గారికి వివరించడం జరిగింది. ఒక 4-5 రోజుల క్రితం ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక విజయభాస్కర్ పైన పాశవికమైనటువంటి దాడి, మనిషిని గాయపరిచి రక్త గాయాలతో ఫోటోలు తీసుకొని పైశాచిక ఆనందం పొంది పట్టణంలో అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలా, నియోజకవర్గ వ్యాప్తంగా భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి పద్ధతిలో వివరించినటువంటి తీరును ఎస్పీ గారికి వివరించడం జరిగింది. పర్సనల్ విషయాలు ఎలా ఉన్నా కూడా వాళ్ళు ఏదో రకంగా డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసినా ఒక మనిషిని నిర్దాక్షిణంగా అలా కొట్టడం ఎంతవరకు సమంజసం, కొట్టిన వారిని ఇంతవరకు ఇంకా అదుపులోకి తీసుకోకపోవటం అటువంటిది బాధ కలిగి ఈరోజు ఎస్పీ గారికి వివరించడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా రాయచూట్లో ఎటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకూడదు, ఎవరు ఇదిలో వాళ్ళు ఉండాలి, లా అండ్ ఆర్డర్ కఠినంగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేశాం. ఈరోజు ఆ పరిస్థితులు దాదాపుగా కనిపించట్లేదు. మొట్టమొదటిగా వెంకటేశ్వర ఇంటిని ధ్వంసం చేసిన వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి పైన చర్యలు తీసుకోలేదు. అలాగే ఎక్స్ జెడ్పీటీసీ అయినటువంటి ఎంపీపీ అయినటువంటి రెడ్డయ్య గారు తన ఇంటిని దౌర్జన్యంగా మొత్తం కూడా నాశనం చేసి మహిళలను కూడా గాయపరిచారు. ఆ రోజున అది చేసిన వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ కాలేదు. ఇప్పుడు పరిస్థితులలో కూడా ఇలాగే ఉన్నాయి అని చెప్పినప్పుడు లేదు, ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే విధంగా నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పి ఎస్పీ గారు గట్టిగా హామీ ఇచ్చారు. జస్టిస్ ఈజ్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ అన్నటువంటి ధీమా మాకు కల్పించారు. అటువంటి చర్యలు తీసుకున్నప్పుడు పొలిటికల్గా ఒకటే వర్గాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు వాళ్ళ రక్షణ కోసం మేము వెళ్ళినప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా క్రియేట్ అవుతుందని కూడా వివరించినప్పుడు మీరు చాలా సమయంతో ఉన్నారు, మేము ఖచ్చితంగా చట్టం చేసుకునే విధంగా తొందరలోనే చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చూపిస్తామని కూడా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఇంతవరకు ఈ వ్యవస్థ పైన నమ్మకంతో మేమున్నాం. ఇది ఆ నమ్మకం కోల్పోయినప్పుడు నిజంగా కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితులలో మేము కూడా దాన్ని ఎలా రియాక్ట్ కావాలనో అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ధీమాతో ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాము. దగ్గరలోనే వాళ్ళను అరెస్ట్ కూడా కొంతమందిని ఆల్రెడీ కస్టడీకి తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి. ఈ ముసుగుల విధానం ఏంటిది? ముసుగులు వేసుకొని భయపడిస్తే భయపడేటువంటి పరిస్థితులు ఉంటాయా? దేనికోసం సమయం పాటిస్తున్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలకు ఇదిగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భయభ్రాంతులకు గురి చేయాలని ఆలోచన చేస్తే అది వేరే పరిణామాలకు దారితీస్తుంది. ప్రశ్నించడం అన్నటువంటిది మనిషి ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తికైనా ఉంటుంది. దానికి సమాధానం చెప్పుకోవాలి లేదా ఖండించుకోవాలి. కానీ భౌతిక దాడులకు పాల్పడడం మంచిది కాదు. అది ఎవరు చేసినా కూడా తప్పు. ఈ ముసుగులు దొంగలు, ఈ ముసుగులు వేసుకొని చేస్తున్నటువంటి ఇన్ని రోజులు చేసినటువంటి ఈ మాస్క్ దొంగలను, ముసుగు దొంగలను బండారం బయట పెట్టాలని, వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వీళ్ళకు ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఇలాంటి చేయాలంటే ఆలోచన కూడా రాకుండా భయపడే విధంగా పోలీస్ వ్యవస్థ ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఇదే విషయాన్ని గౌరవ ఎస్పీ గారికి తెలియజేయడం, ఆయన కూడా ఖచ్చితంగా అదే రేంజ్లో తీసుకుంటాం, ఎరాడికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది.